హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీన్స్ టేల్స్. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా లాస్ట్ వీడియో మీరు చూసే ఉంటారు కదా. సో ఈ వీడియోలో గణేష్ చతుర్థి పండుగని మేము మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో అనేది చూపిస్తున్నాను. ముందుగా పండుగ ముందు రోజు నేను మా చెల్లి కలిసి మట్టి వినాయకుడిని తయారు చేశాము. ఆల్రెడీ మీరు వీడియోలో చూసినట్టుగా మేము విగ్రహాన్ని కొనేసాము. కాకపోతే దానికి తోడు విగ్రహం కూడా ఉండాలి కదా. సో దానికనే నేను మా చెల్లి కలిసి మట్టితో విగ్రహం తయారు చేస్తున్నాము. కాకపోతే వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి తయారు చేసే ప్రాసెస్ మొత్తం మీ అందరికీ చూపించలేకపోతున్నాను. చూడండి ఎంత క్యూట్గా తయారు చేసిందో కదా. ఒకవేళ మీకు మా విగ్రహం నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఇది నెక్స్ట్ డే అనగా వినాయక చవితి రోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకోండి. డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో మంచిగా వేగాక మీకు కావాల్సినంత నీళ్లు పోసుకోండి. నీళ్లు బాగా మరిగాక మీరు ముందుగా చేసి పెట్టుకున్న ఉండ్రాలు వేసుకోండి.
ఉండ్రాళ్ళు వేయగానే కొంచెం కలుపుతూ ఉండండి, లేకపోతే ఆ ఉండ్రాలు మొత్తం పిండి పిండిలా అయిపోతాయి. సో ఒక ముద్దలాగా అయిపోతాయి, అందుకనే కలుపుతూ ఉండండి. ఉండ్రాళ్ళు మంచిగా ఉడికినాక కొంచెం బెల్లం వేసి బాగా కలపండి. నేనైతే ఇక్కడ 1/2 kg బెల్లం తీసుకున్నాను. సో మీకు కూడా మీరు ఉండ్రాళ్ళని బట్టి ఎంత సరిపోతుందో అంత బెల్లం తీసుకోండి. సో మనకి ఇక్కడ పాయసం చేస్తున్నాం కదా, సో పాయసం టెక్స్చర్ రావాలంటే కొన్ని నీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం గోధుమ పిండేసి ఉండలు లేకుండా నీట్గా కలుపుకోండి. అలా కలిపిన మిశ్రమాన్ని దీంట్లో వేస్తూ కలుపుతూ ఉండండి. కాసేపు ఆగి స్టవ్ కట్టేసే ముందు కొన్ని పాలు వేసుకొని తింపేయండి. అంతే, వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఇంకా రుచికరమైన పాయసం రెడీ. పాయసం చేయడం అయిపోయింది కదా, సో ఇప్పుడు మనం పూజకి రెడీ అవుదాం. ఇక్కడ ఆల్రెడీ నేను అన్ని ముందుగానే డెకరేటివ్ అన్నీ చేసి పెట్టాను. డెకరేషన్, బ్యాక్ డ్రాప్, ఇంకా ఫ్లవర్స్ డెకరేషన్ అవన్నీ నేను మా సిస్టర్స్ కలిసి చేశాము. కానీ వీడియో లెంత్ వల్ల పెట్టలేకపోయాను. సో ముందుగా దేవుడికి బొట్టు అవన్నీ పెట్టుకొని పూజని స్టార్ట్ చేద్దాం. అయితే ఇందాక నేను దేవుడి కోసం చేసిన పాయసం ఇంకా తుమ్మి కూర దేవుడికి నైవేద్యం పెట్టడానికి తీసుకొచ్చాను.
వినాయక చవితి రోజున తుమ్మికూర కంపల్సరిగా కొంచెమైనా టేస్ట్ చేయాలని అంటారు. మీకు కూడా తెలిసే ఉంటుంది కదా. సో ఇక్కడ తుమ్మికూర ఎలా చేశానో అది చూపించలేదు అనుకుంటున్నారు కదా, ఎందుకంటే అది ఆల్రెడీ మా అమ్మ చేసి పెట్టింది కాబట్టి చూపించలేదు. సో దేవుడికి పూపత్రి నైవేద్యం అన్నీ పెట్టాక మేము పూజ మొదలు పెట్టేశామన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈసారి మా ఇంట్లో వినాయక చవితి పండుగ ఇలా జరుపుకున్నాం. మీరు ఎలా జరుపుకున్నారో కింద కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఒకవేళ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో నెక్స్ట్ వీడియోలో అనగా మా వినాయకుడి నిమజ్జనం వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.